గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క తుంగభద్ర నది అనేటటువంటిది నదిలో నడిచాయి గ్రామ సమీపంలో ఉన్నటువంటి తుంగభద్ర నదిలో కొత్తగా గుర్తించినటువంటి ఈ యొక్క నడిచాయి ఇసుక రేట్స్ ఈ యొక్క దీని ప్రాంతము 9.17 హెక్టార్ల ప్రాంతంలో గుర్తించబడిందండి. దీనిని భూగర్భ జల శాఖ వారు, నీటిపారుదల శాఖ వారు, జిల్లా గనులు మరియు భూగర్భ శాస్త్ర సభ్యులు కానీ అదే తహసీల్దార్ గారు సర్వేలు వచ్చే నిపుణుల కమిటీ ద్వారా దీనిని గుర్తించబడిందని తెలియజేస్తున్నాను. దీనికి ఈ యొక్క 9.17 హెక్టార్ల ప్రాంతంలో ఈ ఇసుకని తీయాలంటే గనక పర్యావరణ అనుమతులు అనేది తప్పనిసరి అనేసి అటవీ మంత్రిత్వ శాఖ వారు ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పర్యావరణ అనుమతి పొందాలనేసి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే నిర్దిష్టమైనటువంటి సూచనల నిబంధనల ప్రకారం పర్యావరణ ప్రభావ అంచనా ప్రతులను 2006లో ఏ నోటిఫికేషన్ ప్రకారం తయారు చేయబడిందని తెలియజేస్తున్నాడు. దీని ప్రకారంగా నవంబర్ 2023 నుంచి జనవరి 2026 వరకు కూడా 24 వరకు కూడా జరిపించబడిందని తెలియజేస్తున్నాను. ఈ యొక్క నడిచాగి ఇసుక రేట్ ఏదైతే ఉందో దీన్ని ప్రతిపాదించినటువంటి ఈ ఇసుక సంవత్సరానికి ఒక సంవత్సరానికి గాను 91,700 క్యూబిక్ మీటర్లు గాను త్రవ్వడానికి ప్రతిపాదించబడిందని తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క నడిచాగి గ్రామం నుంచి తూర్పున ఈ యొక్క తుంగభద్ర నదిలో 0.83 కిలోమీటర్లు అంటే 830 మీటర్లు అనేది ఈ యొక్క నడిచాగి గ్రామం నుంచి ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఉంది. ఇది నది మధ్య భాగంలోను ఎటువంటి బ్యాంకుకి దగ్గరగా కాకుండా నది ప్రవాహానికి ఇబ్బంది లేకుండా తర్వాత వచ్చేటటువంటి నది ప్రవాహంలో ఎటువంటి ఎరోజన్ అంటే కోతలకు గురవ్వకుండా నిపుణుల కమిటీ ద్వారా దీన్ని గుర్తించబడి ఈ యొక్క స్థిరమైనటువంటి ఈ యొక్క మార్గదర్శకాలు ఇసుకకు ఇచ్చినటువంటి 2016 కానీ అదేవిధంగా దాని అమలు పర్యవేక్షించినటువంటి 2020 ప్రకారం దీని యొక్క ఈ యొక్క ఇసుకను తవ్వడానికి కేవలం 1 మీటర్ మాత్రమే తవ్వుటకు ఈ యొక్క ప్రతిపాదించబడిందని తెలియజేస్తున్నాను. తర్వాత వచ్చే దీని ద్వారా ఈ యొక్క ఇసుక రేషిని క్రమబద్ధీకరించి ఈ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గారి ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం 1 మీటర్తో పాటుగాను ఈ రెగ్యులర్ గా ఈ యొక్క వాహనాలను ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారాను ఈ యొక్క వెయింగ్ బ్రిడ్జెస్ ద్వారా గాను అదేవిధంగా ఈ యొక్క పర్మిట్లు జారీ చేయడంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీని కూడా కలిగించుకొని ఈ ఇసుక రేషన్ నిర్వహించాలని ఈ యొక్క సూచించడం జరిగింది తెలియజేస్తున్నాను. ఈ యొక్క నియమ నిబంధన ద్వారా ఈ యొక్క రీచ్ నిర్వహించడం ద్వారా ఎటువంటి పర్యావరణానికి కానీ తర్వాత నదిలో జరిగేటువంటి అనర్థములను కానీ తగినటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ యొక్క చేసేటప్పుడు వచ్చేటటువంటి దుమ్ము ధూళిని ఏర్పడతాయి. అది ఏ విధంగా అంటే వాహనాలు తిరిగేటప్పుడు ఈ యొక్క రోడ్ల మీద ఈ యొక్క దుమ్ము ధూళి ఏర్పడుతుంది. వీటిని నియంత్రించుకోవడానికి ఈ యొక్క వాటర్ స్ప్రింక్లింగ్ అంటాం. అంటే 2 పోర్టులు కూడా ఏంటంటే ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా ఈ యొక్క నీటిని చిలకరించడం ద్వారా రోడ్ల పైన ఈ యొక్క వాహనాల స్పీడ్ ని కూడా ఈ యొక్క ఎటువంటి ఈ యొక్క పిల్లలు తిరిగేటప్పుడు కానీ స్కూల్ టైమింగ్స్ లో కూడా కాకుండా ఒక షెడ్యూల్ టైంలో ఇచ్చేటటువంటి షెడ్యూల్ టైంలో మాత్రమే వాహనాలు తిరిగే విధంగాను వాటి పరిమితి వేగాన్ని నియంత్రించుకోవడంలో గాను ఒక 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తిరిగేటటువంటి ఈ యొక్క వాహనాల్లో గాను తర్వాత దగ్గర వాటర్ స్ప్రింక్లింగ్ చేయడంలో గాను ఆ బ్యాంక్ ఇరువైపులా కూడా ఏంటంటే స్ట్రెంథనింగ్ చేయడానికి వాటి బలంగా ఉండడానికి ఇక ప్లాంటేషన్ చేయడంలో గాను ఈ యొక్క పర్యావరణానికి నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క రీచ్ ను నిర్వహించాలనేసి ప్రభుత్వం ద్వారా మేము ఈ యొక్క నివేదికలు మీ ముందు ఉంచుతున్నామని నేను తెలియజేస్తున్నాను. తద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామానికి పంచాయతీకి రావడం ద్వారా ఇక గ్రామాభివృద్ధిలో ఏంటంటే ఈ యొక్క కొన్ని వాటికి ఈ యొక్క నిధులను ఏర్పాటు చేసుకుని వాటి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ యొక్క గ్రామాభివృద్ధిలో కూడా ఈ యొక్క నిధులను ఏర్పాటు చేయబడుతుందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క రీచ్ నిర్వహణ పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలోని వాళ్ళ యొక్క పర్యవేక్షణ అనేది కూడా జరుగుతుందని ఈ నివేదిక ద్వారా మీ అందరి ముందు తెలియజేస్తుందని చెప్తున్నాను. ధన్యవాదాలు.